హాయ్ అండి. నా పేరు వాసంతి. ఈరోజు నేను మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చూస్తానండి. ఇది జనరల్ రీడింగ్ అండి. ఏ జెండర్‌కైనా ఇది కనెక్ట్ అవుతుందనమాట. మీకు గనక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా నంబర్‌ని ఇస్తానండి. మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు. పర్సనల్ రీడింగ్ అనేది చార్జబుల్ అనమాట. మనీ పే చేయాల్సి ఉండిద్ది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చండి. ఇది కేవలం రిలేషన్‌షిప్స్ మాత్రమే కాదండి. మీ కెరియర్ గురించి, జాబ్ గురించి, హెల్త్ గురించి, బిజినెస్ గురించి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి, దేని గురించి అయినా మీరు తెలుసుకోవచ్చనమాట. క్వెషన్ ఏదైనా పర్లేదనమాట. పర్సనల్ రీడింగ్‌లో అండి పేర్ల మీద తీసే రీడింగ్ పర్సనల్ రీడింగ్ అయ్యిద్దనమాట. మీ పేరు గాని, మీ పర్సన్ పేరు మీద అయితే తీయడం అయితే జరుగుతుందనమాట. పర్సనల్ రీడింగ్‌లో మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? మీ గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? ఒకవేళ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నారా? ఒకవేళ వాళ్ళకు మీరు వాళ్ళు బ్రేకప్ లేని సెపరేషన్ సిట్యుయేషన్‌లో ఉంటే వాళ్ళు మళ్ళీ మీతో మాట్లాడతారా లేదా? ఇలాంటియన్నీ తెలుసుకోవచ్చనమాట. వాళ్ళ సిట్యుయేషన్ ఎలా ఉంది? ఏంటి? అనేది కూడా మీరు ఒక క్లారిటీగా తెలుసుకోవచ్చు. ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది? ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు? చూద్దామండి వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది. థింకింగ్ చేస్తున్నారండి. అంటే ఓవర్ థింకింగ్ అంటారు. అదే కాకుండా వీళ్ళకు చాలా రెస్ట్ తీసుకోవాలండి. చాలా అలసిపోయినట్లు కనిపిస్తుందనమాట వీళ్ళు. పని ఒత్తిడి అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. లేదంటే మీ గురించి ఆలోచించడంలో థింకింగ్ అనమాట. వే ఆఫ్ థింకింగ్ అనేది ఎక్కువ ఉందనేది నాకు ఇక్కడ కనిపిస్తుందనమాట. చాలా అలసిపోయారు ఈ పర్సను. రెస్ట్ మోడ్‌లో ఉంటున్నారు అనేది నాకైతే చూపిస్తుందనమాట. కొంచెం ప్రశాంతత వెతుక్కుంటున్నారు అనేది నాకైతే కనిపిస్తుందనమాట. ఏదైనా జరగనియండి, ప్రతీది కాలం మీదనో లేకపోతే దేవుడి మీదనో వదిలేస్తున్నారు అనేది నాకైతే చూపిస్తుందనమాట. అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ వస్తుందండి. ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నారండి. ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ. ఏం చేస్తే అది ఏదైతే అది అయింది అన్నట్లుగా వాళ్ళు వెయిటింగ్ మోడ్‌లో చూపిస్తుందనమాట. వెయిటింగ్ ఎనర్జీ ఇక్కడ కనిపిస్తుందనమాట. నెక్స్ట్ చూద్దామండి వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది. స్ట్రాంగ్ ఫీలింగ్ ఉందండి. ఎప్పటికైనా సరే ఈ పర్సను మీతో మాట్లాడాలని గానీ, ఒకవేళ మీరు వాళ్ళు దూరంగా ఉంటే మీతో మాట్లాడాలని, మీ రిలేషన్‌లోకి రావాలన్న ఉద్దేశ్యం ఉంది. కానీ కొంత టైం అనేది తీసుకుంటున్నారు అనేది నాకైతే ఇక్కడ చూపిస్తుందనమాట. అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ మెసేజ్‌లు చూపిస్తున్నాయి. చూద్దాము ఇంకా వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే జడ్జ్‌మెంట్ న్యాయం కోరుకుంటున్నారండి. వాళ్ళకి న్యాయం జరగాలని వాళ్ళు కోరుకుంటున్నారు అనేది నాకైతే ఇక్కడ చూపిస్తుందనమాట. ఏదో విషయంలో చాలా న్యాయం పోరాటం చేస్తున్నారు. ఒకవేళ డివోర్స్ విషయంలో ఉంటే అండి వాళ్ళకి న్యాయం జరగాలి అనేది కోరుకుంటున్నారనమాట. ఎవరైనా భార్యాభర్తలు డివోర్స్‌లో ఉంటే న్యాయం కావాలని వాళ్ళు కోరుకుంటున్నారనేది కూడా నాకైతే చూపిస్తుంది. ఏ రిలేషన్‌షిప్ అయినా వాళ్ళు న్యాయం కావాలని కోరుకుంటున్నారనేది నాకైతే ఇక్కడ మెసేజ్‌లనేవి చూపిస్తున్నాయన్నమాట. ఇదండి ఈ రీడింగు. ఈ రీడింగ్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.